హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. ఇంకా మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా స్టార్టింగే రోడ్డు పైనున్న వాటర్ చూపిస్తుందనుకోకండి. మా హస్బెండ్ అయితే ఈరోజు మార్నింగ్ 5:30కే లేచి ఇంక రెడీ అయిపోయి ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు. అంటే 5:30కి ఇంక ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యారు. అంటే అంతకంటే ఇప్పుడు ముందే టైం అయితే 6:00 అవుతుంది. యాక్చువల్లీ ఇందాకే మా హస్బెండ్ అయితే బస్ స్టాండ్‌లో డ్రాప్ చేసి వచ్చాను. ఇంకా 5:45కి అట్లా. రాగానే పని స్టార్ట్ చేద్దామంటే ఇంకా మా బాబు లేచి ఒకటే ఏడుపు. సో, ఇంతసేపు ఇంకా బాబు దగ్గరే ఉన్నాను. ఇప్పుడే నెమ్మదిగా కొంచెం కూల్ అయ్యాడు. ఇంకా పడుకోమని చెప్పేసి నేనైతే కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఎగ్జాక్ట్‌లీ 6:00 అవుతుంది టైం అయితే. సో, పిల్లలిద్దరికీ అంటే బాక్స్‌లోకి అనేసి ఫాస్ట్‌గా వంట ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేయాలి. బయట ఊడవాలి. సో, ఒక పని తర్వాత ఒక పనైతే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. మా హస్బెండ్‌నయితే బస్ స్టాండ్‌లో డ్రాప్ చేసొచ్చాను పొద్దున్నే. ఇంక నేనొచ్చేసరికి మా బాబయితే లేచాడు. లేచి వాళ్ళ నాన్న కనిపించట్లేదు అనేసి కాసేపయితే ఏడ్చాడు. ఇంక దాని తర్వాతయితే నెమ్మదిగా తనకి అర్థమయ్యేలా చెప్పి, ఇంక నేను లేచొచ్చి పనులైతే స్టార్ట్ చేశాను. ఈరోజు నాకు కూడా పొద్దున్నే చాలా డ్రౌజీగా ఉండే. ఇంక నేను మీకు అంటే ఇందాక మాట్లాడుతుంటే కూడా అర్థమై ఉంటది. యాక్చువల్లీ మార్నింగ్ అంటే నేనంత మరీ లేజీగా ఏముండను. కానీ నిన్ననైతే కొంచెం లేజీగానే ఉన్నాను. ఇంకిక్కడైతే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఫ్రిడ్జ్‌లోంచయితే మామిడికాయ తురుమయితే తీసుకొచ్చుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నేను సమ్మర్‌లోనే మ్యాంగోస్ ఉంటాయి కదా! వాటినైతే మొత్తం ఇట్లా గ్రేట్ చేసి దాంట్లో ఉప్పు, పసుపు కలిపి డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా మనం ఎప్పుడంటే అప్పుడు దాన్ని తీసి బయట పెట్టుకొని, ఇంకా పోపు పెట్టుకొని పోపన్నం అయితే చేసుకోవచ్చు. అదే మ్యాంగో పులిహోర అయితే చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలు ఇష్టంగా తింటారు. నాకింకెక్కువ మామిడికాయలయితే దొరకలేదు. ఇప్పటికి కూడా మ్యాంగోస్ దొరుకుతున్నాయంట కదా! దొరికితే ఇప్పటికైనా ఇలా చేసి పెట్టుకోండి. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటది. ఎప్పుడు చేసుకున్నా గానీ సూపర్ టేస్టీగా అయితే ఉంటది. ఇంక ఈరోజు మా హస్బెండ్ మార్నింగే ఎళ్లారు కాబట్టి ఓన్లీ పిల్లలిద్దరికే ఇంకా కర్రీ ఏం చేసినా గానీ వాళ్ళంత ఇష్టంగా తినట్లేరు. అందుకే ఈ మ్యాంగో రైస్ అయితే చేద్దామనుకున్నాను. కానీ ఇది చూసారు కదా! మొత్తం గడ్డ కట్టినట్టుంది. దీన్నైతే ఇప్పుడు నార్మల్ వాటర్‌లో వేస్తున్నాను. వేసి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామనుకో ఆ కూల్ మొత్తం తగ్గిపోయి ఇంకా అది పేస్ట్ అయితే నార్మల్ అయిపోతది. ఇంకా ఈరోజైతే ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో, మా ఫ్రెండు వాళ్ళ పాప మా బాబు ఏజ్ అన్నట్టు. ఇంకా పిల్లలెవరైనా ఇష్టంగా తింటారు కదా! ఈ పులిహోర. సో, ఇంక తను కూడా తింటది కదా! అన్నట్టుగా అయితే దీన్ని చేస్తున్నాను. సో, కొంచెమైతే ఇది నేను బయట పనులు కంప్లీట్ చేసుకొనొచ్చే వరకు కరిగిపోయిందన్నట్టు. ఇప్పుడు దాన్ని ఒక బౌల్‌లోకైతే తీసుకుంటున్నాను. అలాగే స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను. ఇంకొక సైడేమో మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి, మా బాబుకు అనేసి ఎగ్స్ అయితే పెట్టేసాను. ఇంకిక్కడ అన్నం అయితే ఉడికిపోయింది. పైనుంచయితే కొంచెం ఆయిలేసానన్నట్టు పొడి పొడిగా వస్తది అనేసైతే. ఇంక నేను ఫ్రెష్ వచ్చేసి ఈ వెస్లిమ్ టీ అయితే తాగుతున్నాను. నా గొంతయితే కొంచెం పోయిందండి. సో, అడ్జస్ట్ అవ్వండి. కొంచెం డిఫరెంట్‌గా వస్తది. గొంతు నొప్పిలేస్తుంది. అయినా గానీ ఇంక 2 రోజులవుతుంది వీడియో పెట్టక అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకిక్కడ చూసారు కదా! దీంట్లో అయితే కొంచెం హనీ కలుపుకున్నాను. ఇంక దాన్నయితే పక్కన పెట్టుకున్నాను. మా పిల్లలు కూడా బ్రష్ చేసుకున్నారు. ఇంక వాళ్ళనైతే ఫ్రెష్ చేపిచ్చేసాను. వాళ్ళకిప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ దోస వేస్తున్నాను. నిన్నటి దోస పిండే కొంచెం ఉండే. అదే వేస్తున్నాను. ఇంకా కొంచెం పిండయితే పక్కన పెట్టేసాను. ఇంకా చెప్పాను కదా! ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారనేసి. ఫ్రెండయితే వస్తుంది. సో, వాళ్ళ పాపకైనా మళ్ళీ ఎయాల్సొస్తది కదా! అనేసి వీళ్ళకు చెరొక దోస అట్లా వేసేసి ఇంకా పక్కనయితే పెట్టేసాను. మా పాప, బాబు అయితే రెడీ అయిపోయారు. మా హస్బెండ్ లేకపోయేసరికి నేనొక్కదాన్నే కదా! పనులయితే కొంచెం హడావిడిగా అవుతున్నాయన్నట్టు. తనున్నా ఏం హెల్ప్ చేయరు. పనులలో ఎక్కువ హెల్ప్ చేయరు కానీ పిల్లల్ని కొంచెం చూసుకుంటారు. సో, ఇప్పుడు నేను పిల్లల్ని చూసుకుంటూ ఈ పని జేసుకోవాలి. అంటే పిల్లలేంటంటే ఊరికనే పిలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళాలి. మళ్ళీ ఏంటో చూసి మళ్ళొచ్చి మళ్ళీ పని జేసుకోవాలి. మా హస్బెండ్ ఉంటే ఇంక నన్నైతే పిలవరు. నా పని నేను జేసుకుంటాను. ఇంకా ఇక్కడ చూసారు కదా! దోసలైతే వేసి ఇద్దరికి చెరొకటైతే ఇచ్చేసాను. వాళ్ళనైతే మీరు తినండి అనేసి ఇంక నేను బాక్సులవి ప్యాక్ చేద్దామనుకుంటున్నాను. అలాగే మ్యాంగో రైస్ కూడా ప్రిపేర్ చేయాలి కదా! ఈరోజైతే నాకు నిజంగా చాలా హడావిడిగా అనిపిచ్చింది. పొద్దున్నే పనులన్నీ ఒక్కదాన్నే జేసుకోవాలంటే. రోజు ఒక్కదాన్నే జేసుకుంటాను గానీ, ఎందుకో ఇక మా హస్బెండ్ లేకపోయేసరికి అట్లా అనిపిచ్చింది. దోసలైతే ఈరోజు వచ్చాయి. మొన్న 2 డేస్ అయితే దోస పాన్ అస్సలు సరిగ్గా రాలేదన్నట్టు. ఇప్పుడైతే చూసారు కదా! ఎంత వచ్చాయో. హోటల్ స్టైల్‌లో లాగైతే వచ్చాయి. ఇంకా దోసలైతే వాళ్ళకేసిచ్చాను. వాళ్ళనే తినమనైతే చెప్పాను. ఇంకిక్కడైతే నేను మ్యాంగో పులిహోర కోసం అనేసి అన్నాన్ని కొంచెం చల్లరబెట్టుకుంటున్నాను. మరీ వేడి వేడిగా ఉన్నదనుకో మనం పులిహోర కలిపినప్పుడు ముద్దలా అయిపోతది. సో, అందుకనేసి ముందే కొంచెం పొడి పొడిగా చేసుకొని చల్లరబెట్టుకొని కలుపుకున్నామనుకో మంచిగా వస్తదన్నట్టు పులిహోర అయితే.
సో, ఇక్కడైతే నేను కొంచెం రైస్ తీసి పక్కన పెట్టేసాను. మళ్ళీ పెరుగేసుకొని అలా తింటారేమో అని. ఇంకా మిగిలిన రైస్ మొత్తం ఆ చిన్న బౌల్‌లోకైతే వేసుకున్నాను. ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని దాంట్లో ఆయిలేసుకొని మన ఇవి పల్లీలుంటాయి గదా! సో, వీటినైతే వేయించుకుంటున్నాను. పల్లీలేంటంటే ఫస్ట్ వేయించి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ పులిహోర మొత్తం అయ్యాక దాంట్లో కలుపుకుంటాను. అప్పుడైతే క్రిస్పీగా ఉంటాయి. లేదంటే ఆ మ్యాంగో గుజ్జులో ఉడికిపోయి మళ్ళీ మెత్తబడతాయి. సో, అందుకనేసి ఫస్ట్ అయితే ఆయిల్‌లో ఓన్లీ పల్లీలైతే వేయించుకుంటున్నాను. మీలో ఎంతమందికి మ్యాంగో పులిహోర అంటే ఇష్టము? మీరు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటారు అనేదైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడైతే ఇంకా సమ్మరొచ్చిందంటే కేవలం మ్యాంగో పులిహోరనే ఎక్కువ తినేదాన్ని. మా పిల్లలకు గూడా ఇష్టం. సో, అందుకనేసి నేనైతే ముందే అట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు గూడా మ్యాంగోస్ దొరికితే అయితే తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఇంకిక్కడ చూసారు కదా! ఆ పల్లీలు తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్‌లో అయితే ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి అయితే పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే లేదు. నాకెందుకో వెల్లుల్లంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. అలాగే కరివేపాకు, ఇంకా ఇంగువ అయితే వేసుకున్నాను. ఇంకా అవన్నీ ఒకసారి కలుపుకొని ఇందాక నేను మ్యాంగో గుజ్జున్నది కదా! సో, దాన్ని పక్కన పెట్టుకున్నాను కదా! దాన్ని కూడా దీంట్లోకైతే వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే వరకైతే కలుపుకోవాలి. ఇక్కడైతే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు. ఉప్పయితే చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాంగో ప్యూరీ దాచిపెట్టేటప్పుడే దాంట్లో అయితే ఉప్పు, పసుపు వేసుంటాము. సో, ఉప్పు, పసుపు ఏంటంటే కొంచెం చూసి వేసుకోవాలి. ఇంకిక్కడ చూసారు కదా! ఆయిల్ అయితే పైకి తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకిప్పుడు దీన్ని మన రైస్‌కైతే కలుపుకోవాలి. ఎప్పటికప్పుడు ఇట్లా పోపెట్టుకుంటేనే బావుంటది. అంతా ఒకేసారి పోపెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకో అంత టేస్టీగా అయితే అనిపిచ్చదు. ఇట్లా చేసుకుంటే ఫ్రెష్‌గా అనిపిస్తది. సో, మొత్తానికైతే ఇంక రైస్‌కు పట్టిస్తున్నాను చూడండి. ఎంత టేస్టీగా వచ్చిందో. మా ఫ్రెండ్‌కు ఇంకా వాళ్ళ పాపకు గూడా చాలా నచ్చింది. "అరే! భలే జేసి పెట్టావు స్టోర్" అనేసన్నది. ఇంకిక్కడ చూసారు కదా! పల్లీలైతే లాస్ట్‌లో ఇట్లా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయన్నట్టు. మనం ఎప్పుడు తిన్నా గాని అవి మెత్తబడవు. సో, ఇట్లా అయితే కలిపేసి ఇంకా పిల్లలకైతే బాక్స్ ప్యాక్ చేయాలి. ఒకసారి సాల్ట్ అయితే చూసాను ఎట్లుందనేసి. కొంచెం తక్కువ అనిపిచ్చింది నాకైతే. మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈరోజు వీడియో అయితే కొంచెం లెంత్ తక్కువగానే ఉంటది. మరీ ఎక్కువ లెంత్ పెట్టినా మీరు చూడట్లేరు కదా! సో, వ్లాగ్ కూడా నేను ఎక్కువగా షూట్ చేయలేదన్నట్టు. ఇంకా వ్లాగ్ ఏంటంటే నేను నార్మల్‌గా ఇంట్లో చేసుకునే అన్ని పనులు చూపిస్తూ ఉంటాను కాబట్టి లెంతీనే అయిపోతుంది. ఒక్కొక్క రోజు ఇంకా మీకు ప్రతీదీ చూపించాలనుకోవట్లేను. లెంతీ అయిపోతే మీరు ఎక్కువగా ఇష్టపడట్లేదు కదా! కొంతమంది వీడియోస్ అంటే వ్లాగర్స్ ఉంటారు. వాళ్ళు అంటే జనాలకు చాలా నచ్చి పాపులర్ అయిన వాళ్ళుంటారు కదా! వాళ్ళ వీడియోస్ కింద నేను కామెంట్స్ చూస్తాను. వీడియో లెంత్ పెంచండి అనేసి అంటూ ఉంటారు. సో, నాకనిపిస్తది ఒక్కొక్కసారి నేను ఇంత లెంతీ వీడియోలు పెడతాను కదా! జనాలేమో చూడట్లేరు. ఇంక నా వీడియోస్‌కి అట్లా కామెంట్స్ ఎప్పుడొస్తాయి? అంటే నేను లెంతీ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా! అవి మొత్తం ఎప్పుడు చూస్తూ ఉంటారు జనాలు అనేసి నాకట్లా అనిపిస్తూ ఉంటది. ఈరోజైతే సింపుల్‌గా పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. ఇప్పుడు టైం అయితే 8:40 అవుతుంది. సో, పిల్లల్నయితే స్కూల్‌లో డ్రాప్ చేసొచ్చాను. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఈరోజు మా హస్బెండ్ పొద్దున్నే ఎళ్ళిపోయారు కదా! సో, తను లేకపోయేసరికయితే కొంచెం టెన్షన్‌గా అనిపిచ్చింది. టైంకి పిల్లల్ని రెడీ చేసి పంపిస్తానా లేదా అనేసి. మొత్తానికైతే 8:30కి వాళ్ళనైతే పంపించేశాను. ఇప్పుడు నేను ఇంటికొచ్చేసరికి 8:40 అయిపోయింది. ఇంకా ఇల్లు అంటే కిచెను అదంతా కూడా గందరగోళంగా అయిపోయింది. ఆగమాగంగా అటు ఇటు వాళ్ళని చూసుకోవడం, ఇటు పని చేసుకోవడం కొంచెం అటు ఇటుగా మెస్సీ అయిపోయింది. మొత్తం అయితే ఇప్పుడు సర్దుకుంటాను. అది వీడియోలో ఏం చూపించనులేండి. ఇంకా అదంతా చూపిస్తూ వీడియో చేశాననుకో ఇంకా లెంతీ అయిపోతది. సో, అందుకనేసి అదేం చూపించను గానీ ఫాస్ట్‌గా అయితే కిచెన్ సర్దేసుకుంటాను. ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తుంది. సో, పాల్వంచ నుంచి అయితే ఇక్కడ ఒక మ్యారేజ్ ఉంటే పొద్దున్నే బయలుదేరిందంట అది. ఇంకా వచ్చి ఇక్కడే రెడీ అయితా అనేసి అయితే చెప్పింది. దగ్గర వరకు కూడా వచ్చిందంట. ఇంకా తను వచ్చే వరకు నేను ఫాస్ట్‌గా ఇల్లు కొంచెం క్లీన్ చేసుకుంటాను. ఎవరైనా ఇంటికొస్తున్నారంటే ఇల్లు నీట్‌గా లేకుంటే మనకు మంచిగా అనిపించదు కదా! మామూలుగా నీట్‌గానే ఉంటది కానీ ఇప్పుడు కొంచెం నేను నా పని వల్ల అటు ఇటు అయిపోయింది. సో, మొత్తానికైతే అదంతా కూడా సర్దేస్తాను. సర్ది వీలైతే మా ఫ్రెండ్ వచ్చాక మీకు వీడియోలో అయితే చూపిస్తాను. పిల్లలకైతే మ్యాంగో రైస్ చేశాను. చూసారు కదా మీరు ఆల్రెడీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది అదైతే. మా బాబు కూడా హ్యాపీగా స్కూల్‌కెళ్ళిపోయాడు. ఇద్దరు పిల్లలు కూడా అంటే మా పాప అయితే మంచిగానే వెళ్తుంది. బాబు మొన్న ఏడ్చాడని చెప్పాను కదా! తను కూడా హ్యాపీగా స్కూల్‌కెళ్ళిపోయాడు. సో, పొద్దున్న లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా పేచీ పెట్టాడు. వాళ్ళ నాన్న లేడనేసి ఆగమాగం చేశాడు. కాకపోతే తర్వాత సెట్ అయిపోయాడు. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారండి. సో, చెప్పిందే చెప్తాం అనుకోకండి. ఒక్కొక్కసారి అట్లా వస్తూ ఉంటది. సరే మరి ఇప్పుడైతే ఫాస్ట్‌గా పనంతా చేసుకుంటాను. కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూస్తూ ఉండండి.
కిచెన్ అయితే మొత్తం సర్దుతూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఈ మ్యాంగో పులిహోర కొంచెం మిగిలింది. నేను రైస్ కలపగా. మరీ ఎక్కువగా కలిపినా గాని పుల్లగా అయిపోతది కదా! చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెన్నయితే మళ్ళీ ఎప్పుడన్నా మనం రైస్ వండుకొని దాంట్లో అయితే కలుపుకోవచ్చు. ఇంకా కొంచెం రైస్‌నయితే ఈ మూకుడులో వేసి కలిపి ఇంకా పక్కకైతే పెట్టేసాను. అంటే మిగిలిన పేస్ట్ లాంటిది ఉంది కదా! అదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ ఎక్కడివక్కడైతే సర్దుకొని స్టవ్ అదంతా కూడా నీట్‌గా తుడుచుకుంటున్నాను. బోల్లు కూడా ఉన్నాయి చాలానే. సో, అవి కూడా మొత్తం అయితే తోముకోవాలి. మా ఫ్రెండ్ అయితే దగ్గర వరకు వచ్చాను అనేసైతే చెప్పింది. ఇంకా నేనైతే ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళనైతే రిసీవ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా! మా ఫ్రెండ్ వాళ్ళ పాపని తీసుకొనైతే ఇంట్లోకొచ్చేసాను. మా బాబు అంత ఏజే సేమ్ అయితే. ఇంకా తనతో అయితే మాట్లాడుతూ ఉన్నాను. హాయ్ హాయ్ చెప్పు మీ మమ్మీ. నువ్వు హాయ్ చెప్పు. వీడియోలో వస్తావు. మీ నాని అందరు చూస్తారు. హాయ్ చెప్పు. చెప్పు. ఫుల్ మాటలు వస్తాయి, చూడ్డానికి దొంగలాగా కనిపిస్తుంది. సైలెంట్గా ఉంది కానీ ఫుల్ మాటలు కదా. ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఎట్లా వచ్చినావు? ఆటోకి వచ్చినావు, బస్కి వచ్చినావు? అయ్యో, మా పుట్టోని కంటే ఎక్కువ మాటలు వస్తాయి మాకు కదా. బావని పెళ్ళి చేసుకుంటావా? ఇంకా కాసేపయితే వాళ్ళతో అలా మాట్లాడానన్నట్టు ఫన్నీగా అలా అడిగానులెండి. మీరు దాన్ని సీరియస్‌గా తీసుకోకండి. ఇంక ఇక్కడైతే పాపను దోస తింటావా? పులిహోర తింటావా? అంటే మ్యాంగో రైస్ తింటావా? అంటే మ్యాంగో రైస్ తింటా అనేసంటే ఇంక తన కోసమయితే మ్యాంగో రైస్ పెట్టిచ్చాను. వీళ్ళు పొద్దున్నే బయలుదేరన్నారన్నట్టు పాల్వంచ నుండయితే ఇంక బ్రేక్‌ఫాస్ట్ అట్లా ఏం చేయలేదు. రాగానే ఇంక ఆకలేస్తూ ఉంటది కదా! అనేసయితే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాను. ఇంకా అంటే బాయిల్డ్ ఎగ్ తింటావా? అంటే నాకొద్దు ఓన్లీ మ్యాంగో రైసే కావాలనేసి అన్నది. ఇంక ఇదే పెట్టాను. ఎంత ముద్దుగా కూర్చొని తింటుందో చూడండి. తనకైతే ఎవరు తినిపించాల్సిన అవసరం లేదు. తనే నీట్‌గా మనం పెద్దవాళ్ళు ఎలా తింటామో అలా తింటుంది. నాకైతే భలే అంటే భలే క్యూట్‌గా అనిపించింది. పిల్లలు అలా తింటే ఎంత హ్యాపీగా ఉంటది చెప్పండి. ఇంకా వీళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అయితే రెడీ అయిపోయారు మ్యారేజ్‌కెళ్దాం అనేసి. ఇంకా రెడీ అవ్వడం అయితే చాలా టైం పట్టింది. అంటే కాసేపు మాట్లాడుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ అలా నెమ్మదిగా రెడీ అయిపోయారన్నట్టు. ఇంకా మ్యారేజ్‌కి వెళ్తాం అనేసంటే నేనైతే ఇక్కడ వాళ్ళ పిన్ని వాళ్ళొస్తా అంటే రోడ్ దగ్గర డ్రాప్ చేయడానికైతే వెళ్ళాను. యాక్చువల్లీ ఈ మ్యారేజ్‌కి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె పెళ్ళన్నట్టు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె ఇంకా ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది కదా! నా పక్కన. మా ఫ్రెండ్‌కేంటంటే వాళ్ళ 10థ్ క్లాస్ అబ్బాయి అన్నట్టు. సో, అట్లా దానికేమో 2 తరపు నుండి అంటే అబ్బాయి, అమ్మాయి తరపు నుండి కాలొచ్చింది. నాకేమో అమ్మాయి తరపు నుండి కాలొచ్చిందన్నట్టు. నన్ను కూడా రమ్మంటుంది గానీ, నాకేమో కొంచెం పనుంది. సో, నా పని చూసుకొని నేనొస్తా నువ్వైతే వెళ్ళు అనేసంటే, ఇంకా అదైతే రెడీ అయ్యి వెళ్ళిపోయింది. నేను వెళ్ళాలా? వద్దా? అనేసి ఇంకా 2:00 అట్లా రెడీ అయిపోయి నేను కూడా ఇంకా వెళ్తున్నాను మ్యారేజ్‌కైతే. సింపుల్‌గా డ్రెస్ ఏసుకున్నాను నేను. శారీ అలా ఏం కట్టుకోలేదు. చూసారు కదా ఎంత సింపుల్‌గా రెడీ అయిపోయానో. నాకు ఏంటంటే మ్యారేజ్‌కి వెళ్ళాలి. మళ్ళీ పిల్లలు స్కూల్ టైమ్ వరకైతే రిటర్న్ వచ్చేయాలి. నర్సంపేటలోనే మ్యారేజ్ కానీ కొంచెం ఊరు చివరకు ఉంటదన్నట్టు. మొత్తానికైతే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఇంకా మా ఫ్రెండ్ నాకంటే ముందే వెళ్ళింది కదా! ఇంకా అక్కడ రెడీగా ఉంది. ఇంకా నా డిగ్రీ ఫ్రెండ్ అన్నట్టు. సో, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఒక ముగ్గురు, నలుగురైతే వచ్చారు. ఇంకా వాళ్ళతో అయితే ఫుల్లు టైమ్ స్పెండ్ చేశాను. ఇంకా నేను వేసే కుళ్ళు జోకులకి మా ఫ్రెండ్స్ ఒకటే నవ్వుడు. చాలా రోజుల తర్వాత నవ్వాము. కడుపు నొచ్చింది అనేసైతే అంటూ ఉండే అన్నట్టు. నార్మల్‌గా అయితే నేను ఇట్లా వాయిస్ ఓవర్‌లో నార్మల్‌గా మాట్లాడతాను కానీ లైవ్‌లో అయితే ఫుల్ ఫన్నీగా ఉంటానన్నట్టు. నా పక్కనున్న వాళ్ళంతా నవ్వుతూనే ఉంటారు నేను వేసే కుళ్ళు జోకులకైతే. ఇంకా వీళ్ళు కూడా అంతే చాలా సేపయితే నవ్వారు. యాక్చువల్లీ ఇక్కడేంటంటే లైటింగ్ సరిగా లేదన్నట్టు. వీడియో అంత క్లారిటీగా అయితే రాలేదు. కానీ మెమొరీగా ఉంటది అనేసైతే పెట్టాను. ఇంకా మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారన్నట్టు కాలేజీలో మనం చేసిన ఫన్నీ ఇన్సిడెంట్లు, ఇంకా స్టోరీలు అవన్నీ షేర్ చేయి జనాలకు నచ్చుతది అనేసైతే చెప్తూ ఉన్నారన్నట్టు. మీరేమంటారు చెప్పండి? ఇంకా అవన్నీ షేర్ చేసుకోమంటారా అనేది కింద కామెంట్ చేయండి. ఎన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయో అసలు రోజుకొకటి జరిగినట్టు జరిగేది. అవన్నీ మీకు చెప్తేనైతే నిజంగా చెప్తున్నా పడి పడి నవ్వుతారు. అంత అంటే అంత జావియల్‌గా ఉండేది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేదన్నట్టు హాస్టల్‌లో. హాస్టల్‌లో ఉన్న ఫీలింగే రాకపోతుండే మాకైతే. ఇంకా హాలిడేస్‌లో ఇంటికొస్తే హాలిడేస్ ఎప్పుడైపోతాయి, మళ్ళీ హాస్టల్‌కెప్పుడెళ్తాము అనే ఫీలింగొచ్చేది. అంత హ్యాపీగా ఉండేవాళ్ళము. డిగ్రీలో అండి ఇదైతే. ఇంటర్‌లో అయితే ఇంకా రాకుడే ఉంటది కదా! అసలు ఇంత ఎంజాయ్‌మెంట్ ఉండదు. డిగ్రీలో అట్లేముండదన్నట్టు. కొంచెం అంటే ఫ్రీగానే ఉంటది. మనం చదువుకునే టైంలో చదువుకుంటాం. మిగతా టైం మొత్తం ఇంకా ఫుల్ ఎంజాయ్‌మెంటే ఉంటదన్నట్టు. హాస్టల్‌లో ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. ఇంకా మనకు ఇంటి దగ్గరే బోర్ కొడతది. హాస్టల్‌లోనే అంత హ్యాపీగా ఉంటదన్నట్టు.
నేనైతే ఇంక పెళ్లి దగ్గర ఒక 1 ½ అవర్, 2 అవర్స్ అట్లా టైమ్ స్పెండ్ చేసి, ఇంకా లంచ్ చేసి, మళ్ళీ వెంటనే ఇంటికైతే వచ్చేసాను. మా ఫ్రెండేమో ఇంకా దానికి 2 సైడ్‌ల ఫ్రెండ్స్ కాబట్టి చాలా సేపే ఉంది. "నువ్వు నెమ్మదిగా రా" అనేసి నేనైతే వచ్చేసాను. ఇంకా వచ్చి పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొనొచ్చాను. వచ్చినాక మా ఫ్రెండ్ ఇంకా నైట్ వచ్చింది. మా పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చూడండి పాప చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో. ఇంక ముగ్గురు అయితే బాగా కలిసిపోయారు. ఇల్లంతా కూడా సందడి సందడిగా ఉండే. ఇంకా మా బాబయితే మంచిగా ఆడిపిస్తున్నాడు. తన బొమ్మలన్నీ కూడా మంచిగా షేర్ చేశాడు. ఇద్దరు అయితే ఫుల్లు మాట్లాడుతున్నారు. ఇందాక వీడియోకైతే నేను ఎండ్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఇంకా మా ఫ్రెండ్ వచ్చాకైతే మా ఫ్రెండ్‌తో మంచిగా టైమ్ స్పెండ్ చేశాను. పిల్లలు కూడా బాగా కలిసిపోయి ఫుల్లుగా ఆడుకున్నారు. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే నార్మల్‌గా నేను ఆమ్లెట్‌లు వేశాను అంతే. సింపుల్‌గా అయితే డిన్నర్ కానిచ్చేసాము. ఇంకా ఆ రోజు నైట్ పడుకునేసరికైతే 1:00 అట్లా అయింది. ఇంకా ఫ్రెండ్స్ కలిస్తే ఎట్లా ముచ్చట్లుంటాయో తెలిసిందే గదా! ఇంక నైటంతా దాని లైఫ్ గురించి అది, నా లైఫ్ గురించి నేను ఇంకా ముచ్చట్లు అలా పెట్టుకుంటూ అయితే నైటు చాలా అంటే లేట్ నైట్ అయితే పడుకున్నాము. సో, ఆ రోజు నాకు వ్లాగ్ కూడా ఎక్కువగా షూట్ చేయాలనిపించలేదు. అప్పుడు ఆ టైంనే మొత్తానికైతే ఎంజాయ్ చేశాను. నాకేంటంటే నాకు నచ్చిన వాళ్ళెవరైనా ఉన్నారనుకో నాకెందుకో ఎక్కువగా వ్లాగ్ షూట్ చేయాలనిపించదు. వాళ్ళతోనే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళకి కూడా ఎక్కువగా వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా! అంటే కొంతమందికుంటది. కొంతమందికి ఉండదు. సో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి అట్లా గూడా ఎక్కువైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. పెళ్లి దగ్గర ఒక 1 ½ అవర్ అట్లున్నాను గానీ, ఆ 1 ½ అవర్ కూడా ఫుల్లు ఫన్. ఇంక నవ్వుడే నవ్వుడు, జోకులే జోకులు. సో, అట్లా గడిచిందన్నట్టు. ఇంకా ఎక్కువ సేపుంటే అక్కడ కొంచెం లాగలా షూట్ చేసేదాన్ని కావచ్చు కానీ, నాకు పిల్లలకి స్కూలుకి టైం అయితుందనేసి నేను ఫాస్ట్‌గానే వచ్చాను. జస్ట్ మా ఫ్రెండ్స్‌ని కలుద్దాం అనేసైతే వెళ్ళాను. ఇంకా మా ఫ్రెండ్ నన్ను మ్యారేజ్‌కి ఇన్వైట్ చేసింది కదా! దాన్ని కలవకుండానే వచ్చానసలైతే. ఇంకా అదెక్కడో బిజీగా ఉంది. నాకు లేట్ అయిపోతుందనేసి ఇంక నేనైతే వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఒస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా వ్లాగ్స్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతే ఈ వీడియో ఇంకా. బాయ్ బాయ్.